2024 సంవత్సరాలు ఇంకో 15 రోజుల్లో అయిపోతూ ఉంది. 2025 సంవత్సరం చూడబోతున్నాం. స్తోత్రం. మా దేవుడు రక్షకుడు. మనమెవరిమి? భక్షకులమా రక్షకులమా? చెప్పండి. యేసు రక్షకుడు అయితే మనమేమై ఉండాలి? కొన్ని మాటలు తెలియజేస్తాను నేను. ఉపత్య గ్రంథం, బైబిల్లో ఉపత్య గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఒకసారి తీయండి. ఉపత్య గ్రంథం ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. 21వ వచనం చదవాలని కోరుతున్నాను. చదవమ్మా సారా. చదవ. మరియు ఎవరైనా ఒకరు చదివితే మాట రికార్డులు అవుతాయి. ఓకే. మరియు యాసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము. హల్లెలూయా. అక్కడ రక్షకులు అనే మాట అండర్లైన్ చేసుకుని ఉంచుకోండి. మన దేవుడు రక్షకుడైతే మనమెవరిమి? రక్షకులము. చెప్పండి, ఎవరు? ఈ 2024 సంవత్సరాలు ఎంతమంది రక్షించారు? ఎంతమందిని రక్షించాం? ఇది ప్రశ్న. రక్షకుడు ఉదయించినాడట అని పాడుతున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన నమ్మావు. ఓకే, నేను నమ్మాను, మీరు నమ్మారు. సరే, నమ్మిన దేవుని ఎరుగుదురు. కాబట్టి ఎంతమంది తల్లిని రక్షించగలుగుతున్నారు, తండ్రిని రక్షించగలుగుతున్నారు, భార్యని రక్షించగలుగుతున్నారు, స్నేహితుల్ని రక్షించగలుగుతున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళని రక్షించగలుగుతున్నారు? ఆలోచించు. ఇక్కడ సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది ఆగును. మరి దేశమంతా దేవుని రాజ్యం అయిపోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. స్తోత్రం. దేవుని పని చేయడానికి కాపరులే కాదండి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. స్తోత్రం. నీ పని ఏంటి? కొన్ని కుటుంబాలకి దేవుడికి నడిపించాలి. నీ స్నేహితుడికి చెప్పావా? నీ బంధువులకి చెప్తున్నావా? నీ ఫ్రెండ్స్కి బలవంతం చేసి మందిరానికి తీసుకురావాలి. నరకం నుండి తప్పించాలి, లోకం నుండి తప్పించాలి, పాపం నుండి తప్పించాలి, దేవుని రాజ్యానికి పరిచయం చేయాలి. అప్పుడు సంఘం విస్తరిస్తుంది. జనసమూహాలు పెరుగుతారు, కుటుంబాలు కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎస్ఎంఐ గారి మందిరం, స్టీఫెన్ పాల్ గారి మందిరం, జాన్ వెస్లీ గారి మందిరాలు అంటే వాళ్ళు ఒక్కరోజు కూడా వెళ్ళట్లేదు స్వామి చేయడానికి. ఒక్కొక్కరు వెళ్ళి ఏం చేస్తున్నారు? రండి, మా సంఘంలో వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, రండి అని చెప్పి ఏం చేస్తున్నారు? ఊరంతా జనాల్ని తీసుకొస్తున్నారు. కాపరి బలమైన వర్తమానాలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ఎంత చక్కటి ఆరాధన జరిగింది. ఆరాధనలో ఎంత అభిషేకం వచ్చింది, దైవ సన్నిధి ఎంత కమ్ముకుంది, దేవుని మహిమ మందిరం మీద ఏమైంది? దిగి వచ్చింది. హల్లెలూయా. మరి మహిమ పొంది, శక్తి పొంది, బలాన్ని పొంది ఆరాధనలో ఉండి నువ్వు మౌనంగా ఉండడానికి వీలు లేదు. స్తోత్రం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరము ఇచ్చి పేతురు యోహాను. దేవుని స్తోత్రం. ఈరోజు పేతురు యోహాను లాంటి వారు కావాలి. కన్న వాటిని విన్న వాటిని ఏం చేయాలి? అనేక మంది ప్రజలకి చెప్పాలి. స్తోత్ర. నువ్వు పొందిన మేలు, నువ్వు పొందిన అద్భుతాలు, నీకు దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అర్థమైంది. ఒకప్పుడు బ్రతుకు లేదు, ఒకప్పుడు
జీవితం బాగాలేదు, ఒకప్పుడు నా కుటుంబం బాగాలేదు, నేను బాగాలేదు, నేను ఒక తాగుబోతుగా తిరిగిపోతుగా, నేను ఒక డ్రింకర్గా ఉండేవాడిని. ఇక నా దేవుడు మార్చేది. అందుకే నేను ఇల్లు కట్టుకోగలుగుతున్నాను, నా కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నాను, నా బిడ్డలకి ఒక మాదిరిగా ఉన్నాను. నేను ఒక తల్లిగా తండ్రిగా నేను ప్రభువుని బట్టి నేను మాదిరైపోయినది చెప్పగలుగుతున్నావా? కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానలేని వారు చెప్తున్నారు. మరి నేనేం చేస్తున్నాను? మీరేం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? రోజు ఏడుస్తా. 2 కిడ్నీస్ పాడైపోయినా డయాలసిస్ ఎంత కష్టమో మీకు తెలియదు. మంచం మీద 5 గంటలు పడుకోవాలండి. అయినా సరే నా గుండె ఎప్పుడు ఆత్మలు ఆత్మలు ఆత్మలు, సేవ సేవ, ప్రార్థన అనే దృక్పథంలోనే ఉంటా. మీకు తెలుసా, కన్నీటి ప్రార్థన క్రమం తప్పలేదు, ప్రార్థనకి క్రమం తప్పటం లేదు, వాక్యం వినడానికి క్రమం తప్పలేదు, వాక్య బోధకు క్రమం తప్పటం లేదు. డాక్టర్ చెప్పిన విధానం బట్టి మంచం మీద నేను ఉన్నాను. నేను మాట్లాడకూడదు, ఆయాసం వస్తుంది. 5-10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతాను. గంట తరబడి మాట్లాడుతాను. దేవుని మాట్లాడితే నీకు శక్తి, నీకు బలం, నీకు ఆరోగ్యం. అందుకే చెప్పాడు ఉపద్య గ్రంథకర్త రాశారు, 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు పుట్టాడు. ఆయన కడుపులో పుట్టిన మనమెవరిని, ఆయన రక్తములో కడగబడిన మనమెవరిని? రక్షకులు. చెప్పండి, ఎవరు చెప్పండి? హలో, రక్షకుల భక్షకుల? చాలా మంది రక్షకులుగా ఉండట్లేదు, భక్షిస్తున్నారు. నీ మాట, నీ యొక్క జీవిత విధానం, నీ నడక, నీ నడవడిక, నీ యొక్క చక్కటి క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఇంకో మనిషిని ప్రభు దగ్గరికి నడిపిస్తా. దేవుని స్తోత్రం. సువార్త చెప్పకుండానే నీ ప్రవర్తన చూసి మందిరానికి రావాలి. హల్లెలూయా. అన్న ఎంత ప్రేమ గలవాడండి అని. చాలా ప్రేమ గలవారండి సంఘంలో ప్రేమ ఉండాలి. స్తోత్రం. మందిరానికి వచ్చినట్టు వాక్యం అయితే వెళ్ళిపోవడం కాదు. చర్చ అయిపోయిన తర్వాత అందరు సెకండ్లు తీసుకొని అమ్మ బాగున్నారా ఒకరు మాటలు క్షేమ సమాచారం ఏంటి అడిగి తెలుసుకోవాలి. ఒకరికొరొకరు ప్రార్థన చెయ్యాలి. కొంతమంది వస్తారు, వారికి టైం వెళ్ళిపోతారు. పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలి. నేర్చుకోండి. స్తోత్రం చేస్తూ బయటికి వెళ్ళి నోరు తెరవండి. ఈరోజు దేవుడు అడుగుతాడు మిమ్మల్ని, ఏం చేశారు నా కోసం అని. 2024 సంవత్సరాల్లో ఒక్క ఆత్మను సంపాదించగలిగావా? ఒక అన్యుడిని, ఒక రోగిని, లేకపోతే ఒక పాపిని రక్షించగలవని అడిగితే దానికి సమాధానం ఏంటిది? ఎప్పుడు ఇంటి పని, వంటి పని. ఏం చేయాలి మనము? సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు పౌలు. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటున్నాడు. ఆలోచించండి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఇంత పాడాను కదా, బాధ్యత భారం వచ్చి పాడారు. అడ్డమే కాదట. సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉండాలి? చెప్పాలి ఉండాలి. మీరే సంఘ పెద్దలు ఆ వీధులు అంటే చిన్న మీటింగ్. ఆ మీటింగ్లో ఎంత బొరుగుడు తినడానికి వెళ్ళడం కాదండి, 2 మాటలు చెప్పి మంచిని తాగరాలని ప్రభు చెప్పిన మాట. స్తోత్రం. మీరు రక్షకులు కాబట్టి అనేక మందిని రక్షించాలి. అది నశించిపోతున్న ఆత్మలను రక్షించవలసిన బాధ్యత. ఒక పాట పాడుతూ ఉంటావు, నువ్వు చేసిన ఉపకారం నేనేమి చెల్లింతుని పల్లవి. అది ఒక చరణం ఉంటుంది. రక్షణ పాత్రను చేబూని అంటే రక్షణ పాత్రలు మనం ఏం చేయాలి?
చేత పట్టుకుని అనేక మంది స్వార్థను ప్రకటించారు. ఒకటి. రెండో మాట కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను పత్రిక స్వార్థక చూడండి ఏముంది అక్కడ. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో అనే మాటలు జాగ్రత్తగా చదవమ్మా. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండును మేమేది వింటిమో. చూసావా, కన్నులారా మేము ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకేనో అది మీకు. హల్లెలూయా. యోహాను గారి సాక్ష్యం అది. జీవవాక్యం. ఏ వాక్యం? చచ్చిన వాక్యం కాదు, ఇది బ్రతికిన వాక్యం. మన దేవుడు సజీవుడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచాడు. అదే సజీవుడట. జీవవాక్యమును గురించిన మాటలు ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది విన్నామో కన్నులారా ఏది నిదానించి కనుగొంటేమో మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకేం చేస్తున్నాము. హల్లెలూయా. మరి ఆ భక్తుడైన యోహాను చెప్తున్న మాట, వారు కన్నది, వారు విన్నది, వారు తాకి చూసింది ఈరోజు ప్రజల్లో చెప్తున్నారు. చెడు త్వరగా వెళ్ళిపోద్దండి ప్రజల్లో. ఇలాగైనా తెలుసా, ఇక్కడెక్కడ ఊరంతా వెళ్ళిపోద్ది. మంచి వెళ్ళట్లేదు, స్వార్థ వెళ్ళట్లా, దేవుని మాట వెళ్ళటంలా, నెలలు సంవత్సరాలు గడిచిపోతున్న వెళ్ళటం లేదు. ఎందుకో మరి మీరు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? జీవవాక్యముల గురించిన మాటలు నేను చెప్తున్నాను. ఏది విన్నామో, ఏది చూసామో, నిదానించి దేన్ని కనుక్కున్నామో, మా చేతులు దేన్ని తాకెనో అది మీకు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. రక్షకులమైన మనము చేసే పని అది. స్తోత్రం. చాలా మంది రక్షించబడ్డారా అంటారు. అవును, రక్షించబడిన వారి బిడ్డలను కనవలసింది. స్తోత్రం. పెళ్ళయిందమ్మా? అయిందండి. ఎప్పుడైంది? 2 సంవత్సరాలు అయిపోయింది. మరి పిల్లలు అని అడుగుతారు. పెళ్ళైతే ఎవరు ఉండాలి? పిల్లలు పుట్టకపోతే తల్లిదండ్రులకు బాధ, అత్తమామలకు బాధ. అడిగిన దొరికి పొరుగు వాళ్ళు అడుగుతారు, ఏంటి ఇంకా పుట్టలేదా పిల్లలు అని. మరి యేసయ్య అడగడా? ప్రభు అడగడా? నువ్వు రక్షించబడ్డావు, నీలో నుంచి కొంతమంది కుమారులను కుమార్తెలను దేవుడు చూడాలి. అందుకు విన్నది కన్నది ఏం చేయాలి? ప్రజలకి తెలియజేయాలి, జనసంద్రానికి తెలియజేయాలి. నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ కుటుంబీకులకి చెప్పి దేవుని రాజ్యములో నడిపించాలి. కొర్నేలి దేవుని నమ్మాడు. స్తోత్రం. అపోస్తలుల 10వ అధ్యాయంలో ఉంటాడు. దేవుని తను నమ్మాడు, తన భార్య పిల్లలు నమ్మించి తన బంధువులందరూ పిలిపించి ఇంటిలో మీటింగ్ పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ మీటింగ్ లో అపోస్తలుడైన పేతురుని పిలిచి వాక్యం చెప్పించాడు. కొన్ని వందల మంది వచ్చారు. పేతురు వాక్యం చెప్తా ఉంటే కొన్ని వందల మంది పరిశుద్ధాత్మతో నిండుకున్నారు, వాక్యం విన్నారు, రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. మరి మీ ఇంట్లో ఎప్పుడు మీరే ఏదైనా అంటే 2-3 ఉంటే చాలు అనుకుంటారు. దేవుని బిడ్డలు గమనించారు. ప్రభు అది అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు నీకు జీతం ఇస్తాడు. స్తోత్రం. నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కలు తీస్తాడు. ప్రభు పని నువ్వు చేస్తా ఉంటే నీ పని దేవుడు చేస్తాడు. ఇది నేర్చుకోండి. దేవుని పని మనం చేస్తుంటే దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఈ రోగం వచ్చింది, మంచం మీద నేను ఉండాలి. తెలుసా మీకు? 2 కిడ్నీలు పాడైపోయి ఆయాసం వస్తుంది. 2 అడుగులు నడిస్తే కష్టం. నాకు ఏం తినలేదు. ఒకవేళ వాటర్ ఎక్కువ తాగినా, ఏదైనా జ్యూస్ తాగినా ఇల్లంతా కూడా నీళ్ళతో నిండిపోతే ఆయాసం వస్తుంది. తెలుసు కదా, మీరు నర్సమ్మలు ఉన్నారు ఇక్కడ. కానీ
దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. వారానికి 2 సార్లు డయాలసిస్ అవుతుంటుంది. దేవుని సందులో ఉదయాన్నే ప్రభా ఈరోజు నన్ను బ్రతికించి మరో దినం వచ్చావు, స్తోత్రం. ఈరోజు ఫోన్లో ఎవరికైనా 2 మాటలు చెప్పాలి, అది నాకు అవకాశం అని చెప్తాను. ఫోన్లో 2-3 నేను దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాను, స్తోత్రం. అందుకని మనం ఎవరిని చెప్పండి, ఈ మాట గుర్తుంచుకోండి, రక్షకులం. చెప్పండి, ఎవరు మనము? నిర్గమకాండం 4:16 చదవండి. నిర్గమకాండము 4:16. మోసే రాసిన గ్రంథంలో మోసే ప్రజలకు ఏమయ్యాడో చూద్దాం. 4:16. అతడే నీకు బదులుగా వారితో మాట్లాడును, అతడే నీకు తోడుగా నోరుగా ఉండును, నీ అతనికి చప్పట్లు మైపడతాం. హల్లెలూయా. మోసే నత్తువాడు అనకు, నువ్వు నాకు మాటలు రాదని చెప్పకు. ఐగుప్తు దేశంలో నీకంటే ముందుకు వెళ్ళినాడు ఎవరు? అహరోను ఉన్నాడు. అతడు నీకు ఏమై ఉంటాడు? నోరై ఉంటాడు, స్తోత్రం. అతడే నీకు బదులుగా మాట్లాడతాడు, అతడు నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి ఏమై ఉంటావు? దేవుడు, స్తోత్రం. అని చక్కని మాట దేవుడే చెప్తున్నాడు. మోసే నీ అన్నకి నువ్వేమై ఉంటావు? దేవుడై ఉంటావు. ఐగుప్తు దేశ ప్రజలకి నువ్వేమవుతావు? దేవుడు అవుతావు, స్తోత్రం. ఐగుప్తు దేశ ప్రజల్లో దేవుడు లాంటి మోషేని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. అవునా కదా? 2 లక్షల మందిని విడిపించడానికి నువ్వు సమర్థుడు, వెళ్ళమన్నాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి, ఫరో హృదయం కఠినమైపోయిన చెప్తూ కార్యాలు చేస్తూ ఆ ప్రజలను విడిపించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, చచ్చిపోతామన్న టైంలో ఎవరైనా వచ్చి దేవుని మాటలు చెప్పి, ప్రభు మాటలు చెప్పి నిన్ను ఆ గోతుల నుంచి పైకి లాగ్గానే ఏమంటారు తెలుసా? బాబు దేవుడిలాగా వచ్చావు. చెప్పండి, ఏమంటారు? దేవుడిలాగా వచ్చావు కాబట్టి ఈరోజు మేము బాగున్నాం, బ్రతికి పట్టకట్టాం, స్తోత్రం. అర్థమైందా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమండి పాపములో ఆ యొక్క లస్కర్ పని చేస్తూ దుఃఖములు ఉన్న టైంలో దేవుడు మోసేని ఎన్నుకొని ఆయన అభిషేకించి అగ్ని చేత కాల్చి ఐగుప్తు దేశంలో పంపించాడు. నేను నత్తివాడు నువ్వు అనకయ్యా, నీకు బదులుగా మీ అన్న అహరోను మాట్లాడతాడు, నీవు అతనికి ఏమై ఉంటావు? దేవుడై ఉంటావు, స్తోత్రం. నువ్వు అతనికి ఏమై ఉంటావు? దేవుడుగా ఉంటావు నువ్వు. అందుకే మనం ఎవరిని రక్షించబడిన రక్షకులము, దేవుళ్ళు కావు కానీ దేవుడు లాంటి మనసు దేవుని స్తోత్రం. అవునా? ప్రజలకి అలా కనబడకపోతే ఈరోజు నేను ఎవరు నమ్మరు. మోసేను దేవుని ప్రజలు నమ్మే మోసే వైపు చూశారు. చూడడమే కాదు, పరో 8 ఏసాలు వేసిన లాస్ట్ వాడు ఓడిపోయాడు. మోసేని దేవుడు పిలిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకంటే మోసే దేవుడు లాంటి మనసు కాబట్టి ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి దేవుడు కార్యం చేశాడు. మోసే చేతిలో ఉన్న కర్రని వాడుకున్నాడు, స్తోత్రం. ఎలా ఉన్నారు మనం? రక్షించబడి ఎవరైనా దీపం వెలిగించి కంచం కింద కొంచెం కింద పెట్టకూడదట. అనేక మంది వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెట్టాలి. ఆ దీపస్తంభం దేవుడే, ఆ దీపం ప్రభుయే. నువ్వు వెలిగించబడతా ఉండాలి. నీ వెంటికి నీ వెలుగు చూడాలి, నీ ప్రజలు చూడాలి. మార్పు లేని భర్త చూడాలి, మార్పు లేని భార్య చూడాలి, మార్పు లేని అత్తమామలు చూడాలి, నీ బిడ్డలు నీ మార్పుని చూడాలి. దేవునికి స్తోత్రం. మా డాడీ సంగతి మాకు తెలుసు.
మా మమ్మీ ఏంటో మాకు తెలుస్తున్నాం, నా కుటుంబం ఏంటో నాకు తెలుస్తున్నాం అని నిన్ను గురించి నీ బిడ్డలు అనుకోవాలి. దేవుని స్తోత్రం. మోషే తన భార్య బిడ్డల్ని వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. భార్యని బిడ్డల్ని మామగారి దగ్గర ఉంచాడు. కొంతకాలం చూడమ్మయ్యా, నేను ఎదిగితే వెళ్తాను. స్తోత్రం. దేవుడు లాంటి మనసులు ఏం చేయాలి? బంధకాల్లో పాప శాపములు ఉన్న ప్రజల్ని రక్షించాలి. అందుకే దేవుడు నిన్ను రక్షించాడు, నీ పాపం నుంచి విమోచించాడు, నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి గృహం ఇచ్చాడు, మంచి బండి, మంచి కారు, అవన్నీ దేవుడు ఇచ్చినవి. నువ్వు అనుభవిస్తున్నావంటే ఆ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఒక మాట చెప్పు. దేవునికి స్తోత్రం. అలా నిర్ణయించుకోండి. ఉదయం లేచి రాత్రి పడుకునే ముందు 24 గంటలు 12 గంటలు వెలుగే ఉంటాను. ఒక్క మాట చెప్పేసి నీ స్నేహితులు చెప్పు తీసుకుంటారా, నీ ఫ్రెండ్స్ చెప్పు తీసుకుంటారా, రండమ్మా దేవుడి దగ్గరికి వెళ్దాం, బాగుంటుందమ్మా, ఆరోగ్యంగా ఉంటారమ్మా. మెల్లిమెల్లిగా ప్రేమించి కాస్త కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, తిండి పెట్టి మెల్లిగా ప్రభులోకి నడిపించాలి. స్తోత్రం. అది ఎందుకు మీరు చేయట్లేదు? ప్రేమ ఉండాలండి, సహోదర ప్రేమ. ఏ ప్రేమ? కొంతమంది అది చేయరు. ఎంత ఈ తినడమే నేర్చుకోవాలి. పోతే 100 రూపాయలు నష్టం ఏంటి? ఒక 100 పోలు 1000 రూపాయలు పోయిందనుకోండి, వారి నిత్య జీవంలోకి వస్తారు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, యవనస్తుల బిడ్డలు మధురవాడలో పాడేరులో నేను ఉన్నప్పుడు 60-70 మంది యవన బిడ్డలు మా దగ్గరికి వచ్చేవారు. 60-70 మంది పిల్లలు మా దగ్గరికి వచ్చేవారు. ఒక 300 మంది విశ్వాసులు అయితే 60-70 మంది యవన బిడ్డలే ఉండేవారు. వాళ్ళకి అప్పుడప్పుడు హాస్టల్లో పాప భోజనాలు అయిపోయేది. వెంటనే నేను లేచి నేనే గబగబా అన్నాలుండి కూరలుండి అందరికి పెట్టి పంపేవాడిని. అది 12 రాత్రి అవని 1 గంట రాత్రి అవని. పావురంలాగా యవన బిడ్డలు అభిషేకించబడిపోయారు. ఏ జిల్లాలో నేను ఇలా హత్తుకుంటుంది అని బిడ్డ. అలాంటి బిడ్డలే ఇది మీ యొక్క సాయిబాబు గారు ఫోన్ చేసి ఇలా ఉంది అనగానే మేము ఉన్నామండి, మీరు తండ్రి లాంటి వాళ్ళు కదా మాట భరోసా. దేవుని స్తోత్రం. చెప్పడమే కాదు, క్రియల్లో కూడా చూపించారు. అందరూ చెప్తారు కానీ ఏం చేయరు, క్రియలు. అందుకే క్రియలేది విశ్వాసము మొత్తం చచ్చిందంతో సమానం. ఇలా చేస్తే నువ్వు, నీ సంఘం, నీ కుటుంబం భద్రంగా ఉంటుంది. నువ్వు కాపాడుకోగలవు. స్తోత్రం. మన రాత్రి ఆనందగారింట్లో ప్రేర్ అయింది. పాతి విశ్వాసులు అందరు వచ్చారు. అందరు వచ్చి ప్రార్థన చేసుకుని అడుగుతున్నారు. అందులో కామెంట్ అది, మీకు చాలా ప్రేమ ఉంటుంది అయ్యారు. మరి ప్రేమ పరిచేదేవి వెళ్ళిపోయావా? దైవ ప్రేమ. కొంతమంది మనుషులకు లోబడిపోతున్నారు, మనసులు కట్టడా మనసుల పద్ధతికి లోబడిపోతున్నారు. ఇక్కడ ఏం లేదు. మీకు స్వేచ్ఛ ఉంది. మీరు ఆరాధించడానికి, పాడడానికి, నిలబడడానికి రైట్స్ దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఎంత చక్కగా మీరు మందిరంలో వాడబడతారు. హల్లెలూయా. అది దేవుడు కోరాడు. కొన్ని స్థలాల్లో ఆడవలసిన ఎక్కడో మాట్లాడదు, ఎక్కడుండాలి కానీ ఏదేదో చెప్తారు. అది తప్పు. అది ఈరోజు బెస్ట్ వెస్లీ గారు ఎంత బాగా వాడబడుతున్నారు, శైలపాల్ గారు ఎంత బాగా వాడబడుతున్నారు, స్టెల్లా దినకరన్ గారు ఎంత బాగా వాడబడుతున్నారు, పాల్ దినకరన్ భార్య ఎంత బాగా వాడబడుతున్నారు, ఎవాంజలిన్ గారు ఎంత చక్కగా వాడబడుతూ ఉన్నారు. స్త్రీ అని పురుషుడు భేదమేమీ అందరు సంఘంలో వాడబడాలి. దేవుని స్తోత్రం. సర్వజనులారా
చప్పట్లు కొట్టుడి. సామాన్యులేమి సామంతులేమి అందరూ చప్పట్లు కొట్టాలి. కానీ కొట్టనివ్వరు. బైబిల్ వాక్యం ఉంది, అది 46 కీర్తనలో ఆ మాటలు ఉంటాయి. చెయ్యండి, ఒక పాట పాడండి, నీ సాక్ష్యం చెప్పు, మౌనంగా ఉండకండి. మన సారు స్టీవెన్ పాల్ పెళ్లి జరిగింది. దగ్గర 4 గంటలు నిలబడి వాక్యం చెప్తూ ఈ కార్యక్రమాలన్నీ జరిపించాం. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూసిన వాళ్ళందరూ అన్నారు, ఎంత బాగా చేశారండి. వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అల్నాడు యేసయ్య కానాను పెళ్లిలో వచ్చారు, వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా దేవుడు వచ్చాడు. స్త్రీల పాలకి తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, కానీ తండ్రి అయిన దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆ బిడ్డ వివాహం అంత బాగా జరిగింది. దేవుడు ఏర్పరిచిన పెళ్లి, యెహోవా వల్ల జరిగిన కార్యం దేవుని మహిమకరంగా జరిగింది. హల్లెలూయా. చక్కటి పాటలు, చక్కటి ఆరాధన, చక్కటి వాక్య పరిచర్య క్రమముగా జరిగింది. కొన్ని సంఘాలలో కూడా తూతు మంత్రమే, అవే ఉండవు. పెళ్ళంటే పెళ్ళిలాగే చేయాలి. స్తోత్రం. అందుకే మోషేని దేవుడు ఏం చేశాడు, ఐగుప్తుని పంపించాడు. అహరోను, ఇదిగో నీకు బదులుగా మోషే నీ అన్న అయినా అహరోను మాట్లాడతాడు, అతనికి నువ్వు నోరుగా ఉండు, ఆయన అత్తివాడే కావచ్చు, మాట్లాడు, తర్వాత చూద్దాం. ఆ తర్వాత నీకు అతను ఏమై ఉంటాడు, దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనం ఒకటోది ఎవరు, మనము రక్షకులము. రెండోది ఎవరిని, దేవుడు లాంటి జనాంగము. దేవునికి స్తోత్రం. దేవుడు లాంటి మనసులు ఏం చేయాలి ప్రజలకి చెప్పండి, రక్షించాలా భక్షించాలా? ఎందుకు ఇంత మంచి మాటలు వింటారు, మళ్ళీ ఆదివారం సింగిల్గానే వస్తాం. పక్కన తీసుకుందిరా, ప్రయోజనం ఏమిటి? మీకు రిఫరెన్స్ చూపించారు కదా, ఆది నుండి ఏది ఉండనో, ఏది వింటిమో, ఏది నిదానించి కనుక్కుంటామో, మా చేతులు దేన్ని తాకెనో, మేము ఏది నిదానించి కనుక్కుంటామో నేను వాటినే మీకు చెప్పుచున్నాము. స్తోత్రం. ఇక్కడ దేవుని స్పర్శ మీరు అనుభవిస్తే, దైవ మహిమను మీరు అనుభవిస్తే, దైవ శక్తిని మీరు అనుభవిస్తే మీరు చెప్తారు. కొన్ని చర్చలు ఉంటాయి, నిలబడి కూర్చోలో కాలు మీద కాలు వేసుకొని ఒక హల్లెలూయా ఉండదు, స్తోత్రం ఉండదు, ఒక చప్పట్లు ఉండదు. చర్చల సమయంలో కానీ మన సంఘములు అలా ఉండదు. హల్లెలూయా. పెంటెకాస్టల్ చర్చ్ ఇది. ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, బలమైన వర్తమానం, మంచి సాక్ష్యం, చక్కటి వర్తమానంతో దేవుడు నింపుతూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. సరే, మన ఇంకెవరు మూడో రకం మనుషులు ఎవరో చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. 2 Corinthians chapter 3, 1, 2, 3 చూడండి. 2 కొరింథీ పత్రిక తొందరగా తీయండి. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించి కూర్చున్నామా, అందరికి కావలసినట్టు కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ యొద్ద నుండైనను సిఫారసు, అంటే రికమెండేషన్ లెటర్ కావాలా, అక్కర్లేదు. సిఫారసు పత్రికలు అవసరం లేదు. మరేంటి, మా హృదయముల మీద రాయబడి ఉన్న మనుషులందరూ చూసారు, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో పత్రికలు ఉన్నాయి లేవా? ఆంధ్ర పత్రిక, ఈనాడు పత్రిక, సాక్షి పత్రిక, ఆంధ్రజ్యోతి, రకరకాల పత్రికలు ఉన్నాయి. కొంతమంది ఉదయాన్నే బైబిల్ చదవరు కానీ చదువుతూ ఉంటారు. కానీ మనము ప్రజలందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న
ఆయన పత్రికలు మనం దేవునికి స్తోత్రం. ప్రజలందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరు కాదు. నీ ఆఫీసులో, నీ స్కూల్లో, అర్థమైందా? నీ కాలేజీలో, నువ్వెక్కడ పని చేస్తున్నావు అక్కడ నీ యొక్క ప్రవర్తన ప్రజలు ఏం చేస్తారు? చూసి చదువుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది. కాబట్టి ఎక్కడ నువ్వు ఉన్నా ఎలా ఉండాలి? ప్రజలందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న పత్రికలుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. నువ్వెక్కడున్నా, ఇక్కడున్నా, జగదాంబ సెంటర్లో ఉన్నా, పూర్ణ మార్కెట్లో ఉన్నా, బొరాదిస పక్కన నిలబడిన ప్రజలు నిన్ను చదువుతూ ఉంటారు. జాగ్రత్త, చదువుతారు. మీరు అనుకోవచ్చు, ఎవరండి నాకు వచ్చి నీ గురించా? స్తోత్రం. చర్చలు 50 మంది ఉన్నారు. ఒకరికి 2 కళ్ళు, 50 నీళ్ళు ఎంత? 100 కళ్ళు ఎవరిని చూస్తున్నాయి ఇప్పుడు? పాస్టర్ గారిని. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిలో ఏ ఒక్కలు ఉన్నాయని చూస్తూ ఉంటారు. ప్రభు కూడా చూస్తారు. స్తోత్రం. వీళ్ళకంటే ఊరు వాళ్ళు ఎక్కువ చూస్తారు మనల్ని. వీధి వాళ్ళు మనల్ని చూస్తారు. సమాజం చూస్తుంది, సంత చూస్తుంది. దేవుడు నమ్ముకున్నారంటే ఏట తట్లాట్లు, కొట్లాట్లు, దెబ్బలాట్లు. దానికంటే చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. అందుకనే ప్రజలందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రికలు మీరు కారా? స్తోత్రం. మనమెవరిని? రక్షకులం. మనమెవరిని? దేవుడి లాంటి మనస్సులం. మనమెవరిని? చదవబడుతున్న అనేక మంది తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రికలు. కొన్ని పత్రికలు తీగానే చదవబుద్ధేస్తారు, కొన్ని పత్రికలు మూసేస్తారు. చీ అనకూడదు, మనం ఒమ్మి వేయబడకూడదు. స్తోత్రం. చూసి వెంటనే దాన్ని చదవాలి. దేవుని మహాకృపను బట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా మధుబాబు గారు వస్తున్నారంటే 100,000 మంది వస్తారండి. డాక్టర్ లారీలు వేసుకొని వస్తూ ఉంటారు. మొన్న 4 బాప్తిసం ఇవ్వడానికి వెళ్తే 100 మంది వచ్చారు. చూడాలి అయ్యగారు, చూడాలి అయ్యగారిని చూడాలి. దగ్గర 30, 40, 50 మంది ఆ 50 మైళ్ళ దూరం నుంచి అసావరం కూడా వచ్చారండి. ప్రజలు చదివితే కదా వస్తారు. స్తోత్రం. ప్రభు తీసుకొస్తాడు, ప్రభు నడిపిస్తాడు. మనం పత్రికలని గుర్తుంచుకోండి. మోసే లాంటి దేవుడు లాంటి మోసలు గుర్తుంచుకోండి. స్తోత్రం. ఇంకేమిటో తెలుసా? మనం దూతలంట. ఎవరిని? పెళ్లి పత్రిక 4వ అధ్యాయంలో మాట ఉంటుంది, వచ్చిన గుర్తు రావట్లేదు. మనం ఎవరిని చెప్పండి? సంఘానికి దూతలు. ఎవరు చెప్పండి? దేవుని కంటే కొద్దిగా తక్కువ చేసేవారు దేవదూతలు అంటాడు పౌలు. మనం ఎవరమండి? దూత వంటి వారు. పెళ్లి పత్రిక 4లో ఉంటుంది. ఆ వాక్యం సరిగ్గా నాకు గుర్తుకు రావట్లేదు. 4వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. దేవుని బిడ్డలను గమనించండి. సంఘంలో ఇలా మనం జీవించి దూతలుగా మనం ఉండి మార్గములను సిద్ధపరచేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆఖరుగా ఒకే ఒక పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. ఏ పత్రిక చెప్పండి? ఒకే అధ్యాయం, 1, 2 ఉంటాయి. లేదు, యోధా పత్రిక. యోధా పత్రికలో ఒకసారి చూడండి, 1వ అధ్యాయం ఆఖరి మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి. కాదండి, ఇంక ముందు చదవండి. అది కాదు. ఏంటంటే ఒక మాట అక్కడ ఏంటంటే
కొందరిని అగ్నిలో ఎన్నో వచనం అది 23వ వచనం చదవండి. కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చాలండి, స్తోత్రం. కొందరు ఏం చేయాలట? అగ్నిలో నుండి లాగాలి. మనం లాగాలి వద్దా? అగ్ని ఆరదు, అది ఎక్కడ? నరకం. ఇప్పుడు దాని నుంచి ఏం చేయాలా? లాగాలి. లోకం దేంట్లో ఉంది? ఇప్పుడు అగ్నిలో నడుస్తుంది. అగ్ని తప్పించండి, నరకం తప్పించండి. ఇలా తప్పించి మనం రక్షకులం కాబట్టి, దేవుడు లాంటి మనుషులం కాబట్టి దేవుడు అన్నాడు నేనన్నా. తర్వాత పత్రికలు మనుషులందరూ తెలుసుకునొచ్చు, చదువుతున్న పత్రికలు కాబట్టి కొంతమంది అగ్నిలో ఉన్నవారు ఏం చేయాలి? రక్షించాలి. ఎప్పుడైతే మనం వాళ్ళని రక్షిస్తామో దేవుడు అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా. స్తోత్రం. అవునా? ఎస్తర్ గ్రంథం ఎంతమంది చదివారు? ఎస్తర్ గ్రంథం. ఎస్తర్ గ్రంథంలో మొర్దెకై వాచ్మెన్ జాబ్. ఎస్తర్ అమ్మ పెంచుకున్న కూతురు. వీళ్ళిద్దరు మంచికి ఇద్దరిలో ఒకడున్నాడు మంత్రి, ఆడి పేరు హామాను. యూద ప్రజలందరూ ఏం చేయాలనుకున్నాడు? కుట్ర చేసి చంపేయాలనుకున్నాడు. రాజుతో చెప్పాలనుకున్నాడు. ఈ వార్త మొర్దెకై తెలిసి వెంటనే ఎస్తేరుతో చెప్పాడు, అమ్మా పెళ్ళయిందని, రాజుగారు పక్కన చోటు దొరికిందని మమ్మల్ని మర్చిపోయావా అని అడిగాడు. ఏంటడి? ఏంటానా? ఏం లేదు, ఇదిగో ఇలా జరిగింది. హామాను కుట్ర చేశాడు. యూద ప్రజలందరూ ఏమైపోతున్నారు? చంపేస్తాడంట. నువ్వు నా మౌనంగా ఉన్నావేంటి? రాణిగా చక్కటి ఇందు చేసి రాజుగారిని పిలిచి అన్ని విషయాలు అర్థమైనట్లుగా రాజుగారితో చెప్పి, ఎవడాడు అన్నాడు. అంతే. అవునా? విడిచేస్తాడా? మొర్దెకైకి చేయించిన ఆ ఊరి స్తంభానికి ఏం చేశాడు? హామాను తీసుకుని ఊరేసి వీళ్ళు చచ్చాడు. యూదా జనాంగం అంతా ఏమయ్యారు? రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనకు కూడా ఎదురవుతారు హామాను లాంటి. అందుకే ఎస్తేర్లు కావాలి, మొర్దెకై లాంటి వాడు కావాలి. మొర్దెకై ప్రమోషన్ వచ్చింది, ఆడ చచ్చాడు. కుమ్మం దగ్గర నిలబడిన బంట్రోతో ఇప్పుడు ఏమయ్యాడు? రాజుగారి పక్కన ఉన్న మంత్రి అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప కనికరంగా దేవుడు మంది. ప్రజల నిమిత్తం ఉపవాసం ఉండి ఎస్తేరు ప్రార్థించింది. ఇంకెవరు? మొర్దెకై ప్రార్థించాడు. తన స్వజనుల్ని రక్షించాడు. వారు హామాను భక్షించాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. అర్థమైంది? కాబట్టి మొర్దెకై ఎస్తేరు ప్రార్థనలో ఏమైంది? యూద జనం అంతా ఏమైనామా? రక్షించబడ్డ. దేవుని స్తోత్రం. వారి వల్ల మనం కూడా ఉండాలి. అనేక మందికి రక్షించాలి. ప్రభు రాజ్యంలో తీసుకురావాలి. అగ్ని నుంచి వారిని విడుదలివ్వాలి, విడిపించాలి. ఎలా వద్దా? ఆఖరి మాట చదివండి, ముగించుకుంటాం. టైం ఎంత? మరి ఆరాధన 12:30 వరకు చేశారు. మరి చూడండి ఒకసారి 61వ అధ్యాయం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఆ బీదలకు, ఆ దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు. యెహోవా నన్నైనా అభిషేకించను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని యెహోవా
అందరినీ ఓదార్చుటకును సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా కోదండలు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మలకు స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు. గట్టిగా చప్పట్లు కొడతాం దేవునికి స్తోత్రం. అందరి నిమిత్తమే మీరు రక్షించబడ్డారు, అభిషేకించబడ్డారు, దైవ సన్నిధికి వచ్చారు. ఈ 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనం మీరు చదివితే ఈ మాటలన్నీ మీకు అర్థం అవును గాక. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా గ్రహించకుండా మనం రక్షకులని గ్రహించాలి, దేవుడు లాంటి స్వభావం కలిగిన మనుషులని గ్రహించాలి. అనేక మంది తెలుసుకొని చదువుకుంటున్న పత్రికలని గ్రహించాలి. కొందరు అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. అందుకే మొదటగా రూతు ఎస్తేరుకి చెప్పాను, వాళ్ళు రక్షించాలి. కాబట్టి ఆఖరిగా 61వ అధ్యాయం మనం చూసాం. యెషయా గ్రంథంలో ఉన్న మాటలు ఇది అర్థం చేసుకోండి. బంధించబడిన వారు, నలిగిన వారు, దుఃఖంలో ఉన్నవారు, ఏడుపుతో ఉన్నవారు, కన్నీళ్ళతో ఉన్నవారిని రక్షించి ప్రభు రాజ్యములు పెడుతును గాక. దేవుడు మిమ్మల్ని అలాగూ వాడుకొని దేవుని నామానికి గొప్ప మహిమ ఘనత తెచ్చుకున్నాను గాక. దేవుడి వాక్యములు తన వెడికిలో దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.